వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను కావ్య. నిమ్మరసం తాగితే కిడ్నీలో స్టోన్స్ పోతాయా లేక నివారణకే ఉపయోగమా? యూరిన్ చేస్తే మంట రావడం అంటే తప్పకుండా ఇన్ఫెక్షనేనా? పబ్లిక్ టాయిలెట్స్ వాడితే నిజంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయా? నీళ్లు తక్కువగా తాగితే మొదట దెబ్బతినేది కిడ్నీలా బ్లాడరా? ఇలాంటి ప్రశ్నలకు సలహాలు ఇచ్చేందుకు స్వతంత్ర స్టూడియోలో ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు. నమస్కారం అండి శ్రీధర్ గారు. సార్, ముందుగా మనకి మూత్రం చేసినప్పుడు మూత్రంలో రక్తం రావడం అది దేనికి దారితీస్తుంది? ఎందుకు రక్తం వస్తుంది యూరిన్లో? మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావడము, రక్తం రావడం ఇవన్నీ కూడా అనేక కారణాల వల్ల వస్తాయి. ఒకటి, కిడ్నీ స్టోన్స్ చాలా కామన్ కండిషన్. ఎందుకంటే స్టోన్స్ ఉన్న వారికి కొన్నిసార్లు నొప్పి వస్తుంది, కొన్నిసార్లు అలా కాకుండా మూత్రంలో మంట వస్తుంది, కొన్నిసార్లు మూత్రం ఆగిపోయినట్టు అవుతుంది, దార సన్నబడుతుంది, ఇలా రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి. అయితే మూత్రంలో రక్తం రావడం అనేది చాలా సీరియస్ కంప్లైంట్. ఎందుకంటే అది క్యాన్సర్ యొక్క తొలి దశ సిమ్టమ్ కావచ్చు. ఎందుకంటే క్యాన్సర్లో అక్కడ ఉన్నటువంటి గడ్డలు ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ ఆర్డర్ని తొలగించుకొని అవి ఇష్టానుసారంగా పెకలించి వేస్తుంటాయి, బ్లీడింగ్ చేస్తుంటాయి, ఆ నాళాల్లోంచి చీల్చుకొని బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో అక్కడ రక్తనాళాలు కూడా మొత్తం అన్నీ చిన్నభిన్నం అవుతాయి, అందువల్ల బ్లీడింగ్ రావచ్చు. సో ఆ విషయాన్ని కనుక మనం మిస్ అయ్యామనుకుందాం, ఏ కారణం చేత మనం మిస్ అయిపోతే మళ్ళీ ఒక 6 months వరకు ఎట్టి పరిస్థితుల్లో మనకు ఇంకో సిమ్టమ్ రాకపోవచ్చు. ఈ క్రమంలో క్యాన్సర్ పెద్దది అయ్యి ఆల్మోస్ట్ సెకండ్ టైం మళ్ళీ బ్లీడింగ్ అయ్యేటప్పటికీ ఇక ఏమీ చేయలేని పరిస్థితి రావచ్చు. అందుకే మూత్రనాళమే కాదు, ఎక్కడైనా సరే బ్లీడింగ్ అయింది అని అంటే నార్మల్గా ఉన్న కణజాలము సరిగా పనిచేయట్లేదు, లేక అబ్నార్మల్గా డివిజన్ గురవుతుంది. అబ్నార్మల్ డివిజన్లో రక్తనాళాలు చీల్చబడతాయి, అందువల్ల బ్లీడింగ్ అవుతుంది. అయితే అందరికీ క్యాన్సర్ ఎందుకు కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే కొంతమంది లోపల క్యాన్సర్ కాకుండా స్టోన్సే ఉండొచ్చు. స్టోన్స్ కూడా చాలా స్మూత్గా ఒక మార్బుల్ లాగా ఉండవండి. అవి రఫ్గా ఉంటాయి, ఇర్రెగ్యులర్ ఉంటాయి, కొంతమందికి స్పైకీగా ముళ్ళలాగా ఉంటాయి. అవి కూడా ఆ నాళంలో ఇరుక్కుపోతాయి. ఇంపాక్ట్ అయిన తర్వాత దాని యొక్క లక్షణాలు మారిపోతాయి. జనరల్గా ఎవరైనా స్టోన్స్ ఉన్నాయంటే బయటకు వస్తాయని రకరకాల పసర మందులు వాడుతుంటారు, ఏదో ఇంటి చిట్కాలు వైద్యం వాడుతుంటారు. కానీ స్టోన్ తన సైజు కనుక 8 mm దాటింది అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో అది బయటకు రాలేదు. ఎందుకంటే భగవంతుడు మనకిచ్చిన ఈ నాళాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఒక 8 mm వరకు ఉన్న స్టోన్ మాత్రమే కొంతకాలంలో, అంటే కొన్ని వారాల్లో బయటకు పంపించే శక్తిని కలిగి ఉంటాయి. ఉన్న నాళాలన్నీ కూడా 4 నుంచి 5 mm మాత్రమే ఉంటాయి. కానీ ఎప్పుడైతే స్టోన్ వచ్చిందో అవి కొద్దిగా రిలాక్స్ అవ్వడం మొదలు పెడతాయి. పైనుంచి వచ్చిన వాటర్ ప్రెషర్ కూడా దాన్ని కొద్దిగా కిందకు పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. మేము వాడే మందులు కూడా ఏ నాళాలు అయితే టైట్గా ఉన్నాయో వాటిని కొద్దిగా రిలాక్స్ చేయటం. ముఖ్యంగా కిడ్నీ నుంచి వచ్చే గొట్టం దాన్ని యూరేటర్ అంటాం. యూరేటర్ కింది భాగంలో బ్లాడర్ని కలిసే చోట చాలా టైట్గా ఉంటుంది, దాన్ని రిలాక్స్ చేయడం ఆల్ఫా బ్లాకర్స్ అంటాం. అది రిలాక్స్ చేస్తే కొద్దిగా నాళం ఓపెన్ అయ్యి ఆ స్టోన్ జారిపడే అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా 8 mm ఉన్న స్టోన్కి మాత్రమే వర్తిస్తాయండి. అంతేగాని 10 mm స్టోను, 12 mm స్టోను, లేక 40 mm స్టోను, అంత పెద్ద స్టోన్స్ ఉన్నా కరిగిపోతాయని కొంతమంది చెప్పడం, దానివల్ల కొన్ని సంవత్సరాల మందులు వాడడం, ఆ నాటు వైద్యం కానీ ఆల్టర్నేటివ్ వైద్యం కానీ రకరకాల ష్యూరిటీలు గ్యారంటీ ఇస్తున్నారండి. 4 cm స్టోన్ ఏం చేసినా తగ్గదు, సొంతగా రాదు. కానీ అటువంటి మూఢనమ్మకాలతో కానీ లేకపోతే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ క్వాక్స్ చెప్పేటువంటి విషయాలను నమ్మి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆ డ్యూరేషన్ యొక్క డిలే అవ్వడం వల్ల జనరల్ కొన్నిసార్లు కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి. మనం చూసేటప్పటికీ ఒక క్వాలిఫైడ్ పర్సన్, మేము కిడ్నీ సర్జన్, మేము చూసేటప్పటికే కిడ్నీ చెడిపోయి ఉంటుంది, కిడ్నీ మొత్తం చీము బట్టి పెద్ద కార్బంకులు అంటాం. కార్బంకులు అంటే చీము గడ్డ. ఆ గడ్డ మొత్తం తొలగించాలి, ఇక రాయి తీసి దండగా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో రాళ్ళు పెద్దవైనాయి, బయటికి రాలేకపోయినాయి, యూరిన్ ప్రవాహం ఆగిపోయింది, ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది, చీము పడుతుంది. ఆ తర్వాత చలి జ్వరం వస్తుంది, ఆ చలి జ్వరంతో వాంతులు చేసుకుంటూ చివరికి బీపీ పడిపోయిన సందర్భంలో మా దగ్గర తీసుకొస్తే ఆ సమయంలో ఏం చేయగలం? ఆ పేషెంట్ రక్షించాలంటే కిడ్నీతో పాటు స్టోన్ తీయాల్సి వస్తుంది. ఎందుకంటే కిడ్నీ అక్కడ ఉంటే కేవలం ఒక చీము గడ్డగా తయారైంది తప్పితే అందులో పనిచేసే కణజాలం లేదు. ఎందుకు అలా అయింది అంటే కిడ్నీ స్టోన్ చాలా కాలంగా నిర్లక్ష్యం కాబడింది, క్వాలిఫైడ్ పర్సన్ చూడలేదు. చూస్తే ఏదో ఒకటి చెప్తామండి. ఎందుకంటే సర్జన్స్ అంటే ప్రతి పేషెంట్కి సర్జరీ చెయ్యరు. మేము చూసే ఉదాహరణకు 10 మంది పేషెంట్ చూసాం, అందులో కేవలం 1 or 2 members మాత్రమే స్టోను తీయాల్సిన అవసరం ఉంటుంది. మెజారిటీకి మేము కూడా మందులే రాస్తాం, ఎందుకంటే చిన్న చిన్న స్టోన్స్ ఉన్నా బయటకు వస్తాయనే నమ్మకం ఉన్నా సరే. కానీ మరీ పెద్ద స్టోన్స్కి అలా రాశారనుకోండి, అది తప్పే. ఎందుకంటే పేషెంట్
ఈ రాయి 4 సెంటీమీటర్ల స్టోన్ కరిగిపోతుందని వెయిట్ చేస్తూ చివరికి కిడ్నీ పోగొట్టుకునే పరిస్థితులు కోకొల్లలో. జనరల్గా మన హైదరాబాద్ శివార్లలో కొన్ని ఉన్నాయండి, పటాన్ చెరువులో కానీ ఆ కుక్కడపల్లి సైడ్ కానీ, వాళ్ళు పసర మందు తాగిస్తామని చెప్పి తాగిస్తారు. ఒకరోజు తాగిస్తే 1 ఇయర్ బ్యాక్ జరిగిందండి సంఘటన. తాగిస్తే 30 మందికి తాగించాడు, అందులో 12 మంది చనిపోయారండి. అదేంటి, దాని మీద కేసు అయింది, రకరకాల ఇన్వెస్టిగేషన్స్ అయినాయి. ఎందుకు ఇలా అయింది అని అంటే, ఆ పోసే ఆయన నాకు తెలియదండి ఇందులో ఏముంటుందో, మా తాత పోసేవాడు, మా ముత్తాత కూడా పోసేవాడట, అదే ఫార్ములా నాకు చెప్పారు, నేను రోజు పోస్తున్నా, మరి ఈరోజు ఎందుకు ఇలా అయిందని తర్వాత చెక్ చేస్తే అందులో హెపటోటాక్సిసిటీ అంటే లివర్ టాక్సిసిటీ ఉండడం వల్ల వాళ్ళకి సివియర్ జాండీస్ వచ్చి వాళ్ళు చనిపోయారు. కాబట్టి ఎవరైనా సరే కిడ్నీ స్టోన్స్ అంటే నాటు వైద్యము లేక పసరు వైద్యము అవి పనికిరావండి. ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చినటువంటి పరిజ్ఞానంతో ఎటువంటి స్టోన్, ఉదాహరణకు 8 మిల్లీమీటర్ స్టోన్ అయితే అది సొంతంగానే వస్తుంది. అంతకుమించితే ఎండోస్కోపీ ద్వారా లేక లేజర్ టెక్నాలజీ ద్వారా దాన్ని పగలగొట్టి తీసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే శరీరం మీద గాయం ఉండదు, కుట్లుండవు, న్యాచురల్ ప్యాసేజ్ అంటే మూత్ర నాళం ద్వారా వెళ్ళి ఎండోస్కోప్స్ కూడా పాతకాలంలో స్ట్రైట్గా ఉండేవండి, అంటే ఒక బాల్ పెన్ లాగా ఉండేవి సన్నగా. కానీ ఇప్పుడు ఎట్లా ఒక ఎలక్ట్రికల్ వైర్ ఎలా ఉంటుంది అలా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. కాబట్టి ఆ ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ ద్వారా కిడ్నీలో ఏ భాగంలో స్టోన్ ఉన్నా, ఏ గదిలో, కిడ్నీలో చాలా గదులు ఉంటాయండి, ఉదాహరణకు అప్పర్ స్టోరీ, మిడిల్ స్టోరీ, లోవర్ స్టోరీ అంటాం, 3 అంతస్తులు అనుకుందాం. ఒక్కొక్క అంతస్తులో మళ్ళీ 3-4 గదులు ఉంటాయి, అంటే 12 గదులు ఉన్నాయి. ఏ గదిలో స్టోన్ ఇరుక్కున్నా సరే తప్పకుండా దాన్ని వెతికి పట్టుకునే అవకాశం ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్లో ఉంది. ఎందుకంటే అలా బెండ్ చేయగలిగాం అనుకోండి, అది ముందు గదిలో ఉందా, వెనుక గదిలో ఉందా, దాక్కున్నటువంటి కాంపౌండ్ క్యాలిక్స్లో ఉందా అని చూడడానికి అవకాశం ఇస్తుంది. ఇవి ముందు లేవండి. ఇవి లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, స్ట్రైట్గా లేదు కాబట్టి అప్పుడు ఆపరేట్ చేయటమా, లేకపోతే కొన్నిసార్లు మరీ పెద్ద స్టోన్ అనుకుందాం, కొంతమందికి అల్లం లాంటి స్టోన్ వస్తుందండి, దాన్నే స్టాగాన్ స్టోన్ అంటాం. కిడ్నీలో ఉన్నటువంటి పూర్తి ఆకృతిని అది ఆక్రమించుకుంటుంది, ఆ షేప్కి వచ్చేస్తుంది. దాన్ని తీయడం అనేది ముందు కాలంలో ఓపెన్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా పీసీఎన్ఎల్ అంటాం, అంటే మనిషిని బోర్లా పడుకోబెట్టి చిన్న రంధ్రం వేస్తాం వీపు భాగంలో డైరెక్ట్ కిడ్నీకి. బోర్లు ఎందుకు పడుకోబెడతాం అంటే కిడ్నీ వెనుక భాగాలు ఉందండి, వెనుక ఉన్నటువంటి కండరాలు, చర్మం, దాని కింద కండరాల కింద కిడ్నీ ఉంది. కాబట్టి డైరెక్ట్గా అందులోకి ఒక చిన్న రంధ్రం వేసి, రంధ్రాన్ని చిన్న వైర్తో వెడప్ చేసుకుంటూ వెళ్ళి ఆల్మోస్ట్ మనం ఆర్డినరీ సైజ్ బాల్ పెన్ ఎంత ఉంటుంది, మీడియం సైజ్ బాల్ పెన్ అంత రంధ్రం చేసుకొని దానిలోంచి ఎండోస్కోప్ పాస్ చేస్తున్నాం. ఆ ఎండోస్కోప్ ద్వారా డైరెక్ట్ కిడ్నీలోకి చూడొచ్చండి. చూసి దానిలో స్టోన్ని పగలగొట్టడానికి రకరకాల ఎనర్జీ టెక్నిక్స్ ఉన్నాయి. పాతకాలం అయితే అల్ట్రాసౌండ్ లిథోట్రిప్సీ అని ఉండేది, కొంచెం స్లోగా ఉండేది. అది ఈ మధ్య లేజర్స్ వచ్చినాయి. లేజర్స్లో కూడా అనేక స్ట్రెంగ్స్ వచ్చినాయి. 30 వాట్స్ అని ఉంది, 60 వాట్స్ ఉంది, 120 వాట్స్ ఉంది, 200 వాట్స్ ఉన్నాయి. మేము జనరల్గా వాడే 30 వాట్స్ సరిపోతుంది మెజారిటీ ఆఫ్ స్టోన్స్కి. అయితే దాంతో పగలగొట్టినప్పుడు ఉదాహరణకు ఒక 15 మిల్లీమీటర్ స్టోన్ మనం తలుచుకున్నాం, దాన్ని 3-4 ముక్కలు చేసామనుకోండి, ప్రతి ముక్క కూడా చిన్నదైపోతుంది. ఆ చిన్న ముక్కల్ని మనం ఫోర్సెప్తో తీసేసుకోవచ్చు. మేము కూడా 15 మిల్లీమీటర్ మొత్తం అలా గట్టిగా లాగలేమండి, ఎందుకంటే చేసినటువంటి రంధ్రాలు చిన్నగా ఉంటాయి. టెక్నిక్ ఏంటంటే, చాలా ఇసుక రేణువులు కలిసి ఒక రాయి అయ్యింది, అలాంటి రాయిని మళ్ళీ ఇసుక రేణువులుగా చేసి వాటిని సక్షన్ చేసేయటం, లేక ఫోర్సెప్స్తో కానీ లేక బాస్కెట్తో కానీ మెల్లగా దాన్ని బయటకు తీసుకురావడం. ఈ టెక్నిక్ ద్వారా ఆ వ్యక్తికి చిన్న సైజు ఉంటే ఒక చిన్న రంధ్రం వీపు భాగాలు చేయొచ్చు. కొంతమందికి లేదు, అలా అవసరం లేదు, కిడ్నీ గొట్టంలో ఉందంటే మూత్రనాళం వెళ్తాం. మనం ఎలా మూత్రం పోస్తున్నాం అందులో కనుక ఎండోస్కోప్ పాస్ చేస్తే ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి ఎటువంటి నొప్పి లేకుండా, ఎటువంటి గాయం లేకుండా స్మూత్గా వెళ్ళిపోవచ్చు. దీనికి కూడా ఒక స్మాల్ అనస్థీషియా ఇస్తామండి, ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అనస్థీషియా ఇస్తాం. ఎందుకంటే ఆ మనిషికి తెలియకూడదు నొప్పి, మేము కూడా స్మూత్గా వెళ్ళగలగాలి. లోపలికి వెళ్ళిన తర్వాత స్టోన్ని డైరెక్ట్గా చూడాలి. స్టోన్ తీయడం అనేది ఇమాజినరీ థింగ్ కాదండి. మనం దాన్ని చూసి దాన్ని టచ్ చేస్తూ లేజర్ ఫైబర్ దాన్ని టచ్ చేసామో దాంట్లో చిన్న డ్రిల్ హోల్ పడుతుంది. ఇప్పుడు గోడకి మేక్ కొట్టాలంటే డ్రిల్ మెషిన్ తెస్తారు, అలాగే ఆ డ్రిల్ కొడుతుంటాం మేము. ఆ డ్రిల్ చేసిన తర్వాత ఆ రంధ్రం ఒకసారి తయారైందంటే ఆ రంధ్రం పక్క నుంచి 2 లేక 3 అలా బ్రాంచెస్ తయారు చేసుకుంటే స్టోన్ తునాతునకలు అవుతుంది. ఆ ముక్కలు కూడా స్కాటర్ కాకుండా, అంటే ముక్కలని చెల్లచెదరైపోయినట్టు మనకు కనబడవు, అలా కాకుండా పైన చిన్న గొడుగు లాంటిది పెట్టుకుంటామండి. ఆ గొడుగు ఏంటంటే ఎంత పగిలినా సరే ఆ గొడుగు కింద ఉండిపోతాయి. ఆ తర్వాత ఆ ముక్కలన్నీ మనకు కనబడతాయి, వాటిని మెల్లగా తీస్తాం. తీసిన తర్వాత పేషెంట్కి ఇవ్వాల్సి వస్తుందండి. మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్ తీసాము, ఇసుక అయిపోయింది, పోయిందంటే వాళ్ళు ఒప్పుకోట్ల. అందుకని కనీసం మీడియం సైజ్ ఒక చిన్న ఫ్రాగ్మెంట్ అన్న పట్టుకొని తీసి వాళ్ళ స్టోర్ చూపించిన తర్వాత దాన్ని అనలైజ్ చేయొచ్చు. ఎందుకంటే కాల్షియం ఆక్సిలేట్ స్టోనా, లేక యూరిక్ యాసిడ్ స్టోనా, లేక ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోనా, లేక సిస్టైన్ స్టోనా, జాంథిన్ స్టోనా, అలా రకరకాలు ఉంటాయి.
సో అట్లా ఏ స్టోన్ అయితే మనకు అనలైజర్ వస్తుందో దానికి సంబంధించిన డైట్ ప్రికాషన్స్ క్లియర్ గా చెప్పడానికి ఉంటుంది. యా సార్, అవును సార్. అలాగే కొంతమందిలో ఆల్రెడీ స్టోన్స్ వచ్చి పోయినాక కూడా మళ్ళీ వస్తుంటది కదా, దానికి రీజన్ ఏమై ఉంటుంది సార్? అట్లా మంచి రాకుండా ప్రశ్న. ఉండడానికి ఎందుకంటే మేము ఎలాంటి లేజర్ precautions టెక్నాలజీ చెప్పాము. లేజర్ టెక్నాలజీ ఆల్మోస్ట్ 90 నుంచి అంటే ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి చాలా ఫేమస్ గా ఉంది. దాంట్లో అడ్వాన్స్మెంట్స్ వచ్చి ఫ్లెక్సిబిలిటీ అవన్నీ కూడా ఒక 10 ఇయర్స్ నుంచి వచ్చినాయి. ఏది చేసినా సరే స్టోన్ కంప్లీట్గా వెళ్ళిపోతే సంతోషం. కానీ కొంతమంది ఏం చేసేవాళ్ళు, చిన్న చిన్న పలుకులు ఉండిపోయినాయి, లేజర్ ద్వారా చేస్తే అసలు కంప్లీట్గా స్టోన్ తీయలేరు, ఓపెన్ సర్జరీ చేస్తే బాగా కనబడుతుంది కాబట్టి తీయగలుగుతారు అట్లా అనుకుంటారు. అలా కాదు. జనరల్గా ఏ ఎండోస్కోపీ చేసినా, ఏ లేజర్ ప్రొసీజర్ చేసినా సరే దానిలో స్టోన్ పౌడర్ అయిపోయిన తర్వాత ఆ చేసే క్రమంలో మాకు ఎక్స్రే కంట్రోల్ ఉంటుందండి. స్టోన్ ఎక్కడ ఉండేది, ఎంత ఉండేది, ఇప్పుడు మన పగలవడం ఎంత అయింది, ఇంకా పలుకులు ఏమైనా దాక్కున్నాయి, ఎక్కడైనా వేరే గదులకి స్ప్రెడ్ అయిపోయినాయా, లేకపోతే డిసెమినేట్ అయిపోయిందా, మైగ్రేట్ అయిపోయిందా అని చూస్తాం. చూసి ఒకవేళ ఉంటే వాటిలోకి వెళ్ళడానికి మా దగ్గర ఎండోస్కోప్ రెడీగా ఉంటుంది. కంప్లీట్ అన్ని గదులు వెతికి ఇక లేదు స్టోన్ అన్నప్పుడు మాత్రమే మేము బయటకు రావడం జరుగుతుంది. ఆ టైంలో ఒక ఫిల్మ్ తీసుకుంటాం. తర్వాత మాకున్నటువంటి ఇమేజ్ అన్ని కూడా దాన్ని రికార్డ్ చేసుకుంటాం. చేసుకొని ఆ పేషెంట్కి ఇచ్చిన ఆ పలుకుల తర్వాత మాకున్న స్టోన్ పెద్దది కదా, మాకు చిన్న పలుకు ఇచ్చారు అంటుంటారు. ఎందుకంటే అనేక ముక్కలు మూత్రంలో వచ్చేస్తాయండి. మేము ఆపరేషన్ చేస్తుండగా పైనుంచి కిడ్నీ కూడా మూత్రం పోస్తుంటుంది. మేము కింద నుంచి చిన్న వాటర్ జెట్ పంపిస్తుంటాం, ఎందుకంటే మా విజన్ కోసం. ఈ మొత్తంలో చాలా ఇసుక వెళ్ళిపోతున్నాయి కనబడకుండానే. కాబట్టి కింద ఒక ఫిల్టర్ పెట్టుకొని ఆ ఫిల్టర్ వచ్చిన ఇసుక ఇస్తున్నాం. మేము తీసిన పెద్ద ముక్కలు ఏమంటే ఫోర్సెప్ ద్వారా ఇస్తున్నాం. అయితే ఇచ్చినటువంటి ప్రికాషన్స్ ఏంటి అంటే ఆ తీసిన స్టోన్ యొక్క కాంపోజిషన్ బట్టి డైరెక్ట్ ప్రికాషన్ చెప్తున్నాం. చాలా మంది అనుకుంటారు ఈ ప్రికాషన్స్ ఎంతకాలం అంటే డాక్టర్ గారు ఒక 2 నెలలు సరిపోతుందా, లేక 3 నెలలు చాలా అలా అంటుంటారు. ఎందుకంటే వాళ్ళు అనుకునేదంటే ఈ స్టోన్ వచ్చింది ఇంకో 3 monthsలో అంతా నార్మల్ అయిపోతుంది అనుకుంటారు. అలా కాదండి. ఈ స్టోన్ తయారు కావడానికి కొన్ని సంవత్సరాలుగా మీరు తీసుకునే ఆహార పదార్థాల్లోంచి కొన్ని క్రిస్టల్స్ దోహదపడ్డాయి. ఆ క్రిస్టల్స్ ఏమో మనం ఐడెంటిఫై చేసాం. వాటిని రాకుండా ఉండే విధంగా మేము డైరెక్ట్ ప్రికాషన్స్ చెప్తున్నాం. ఈ ప్రికాషన్స్ లైఫ్ లాంగ్ ఫాలో కావాలి. అంతేగాని ఓ 3 months తర్వాత మళ్ళీ ఒరిజినల్ డైట్కి వచ్చాడు అనుకోండి, మళ్ళీ స్టోన్స్ వస్తాయి. మళ్ళీ స్టోన్స్ వచ్చినప్పుడు వాళ్ళు బ్లేమ్ చేసేది ఏంటి, మీరు ప్రొసీజర్ చేశారు కదా, ప్రొసీజర్ చేసినప్పుడు ఏమైనా మిగిలిపోయిందేమో అదే పెద్దదైంది అనుకుంటారు. అలా కాదండి. ఎవరైనా సరే ప్రికాషన్స్ ఆర్ ఫర్ లైఫ్ టైం, అది గుర్తుంచుకోవాలి. చాలామంది ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్ ఆపలేరండి. మేము స్టోన్ తీసిన తర్వాత అంతా బాగుంది అనుకుంటారు. 2-3 months తర్వాత మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ డైట్లోకి వెళ్ళినప్పుడు ఆల్కహాల్ వల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తున్నాయి. నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకుంటున్నారు, ఆక్సిలేట్ స్టోన్స్ వస్తున్నాయి. కొంతమంది కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే మిల్క్తో తయారు చేసిన స్వీట్స్ ఎక్కువ తింటారు, వాళ్ళకు కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మనం తినే ఆహార పదార్థాల్లో ఏవి తగ్గించాలనేది మేము ఒక డైట్ చార్ట్ ఇస్తాం. అది కనుక జీవితకాలం పాటిస్తే స్టోన్స్ రాకుండా ఉంటాయి. బరువు పెరిగిన స్టోన్స్ వస్తాయండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే బరువుకి కిడ్నీ స్టోన్కి ఏం సంబంధం చాలా మంది అనుకుంటారు. నేను తినే ఆహార పదార్థాలు మీరు చెప్తున్నారు కానీ బరువుతో ఏం సంబంధం అనుకుంటారు. బరువు పెరిగిన వాళ్ళ లోపల యూరిన్ అసిడిఫికేషన్ అవుతుంది. అసిడిఫికేషన్ అయినప్పుడు దాంట్లో యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎక్కువగా తయారవుతున్నాయి. అది రాకుండా ఉండాలంటే దానికి ఆల్కలైన్ మీడియం తయారు చేస్తాం. అంటే సోడా బైకార్ మన అందరికి తెలుసు, తినే సోడా ఉంటుంది. ఆ తినే సోడా కనుక జనరల్గా ఒక 1 గ్రామ్ని కనుక నీళ్ళలో కలిపి తాగినట్లయితే, లేక అలాంటి టాబ్లెట్స్ మా దగ్గర ఉన్నాయి, అవి తీసుకున్నట్లయితే అసిడిక్ యూరిన్ ఉన్న వాళ్ళకి ఆల్కలైజ్ చేస్తాం. అంటే ఆపోజిట్ పీచ్కి వెళ్ళగానే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరిగిపోతాయి. అలా ఒకవేళ ఆల్కలైన్ స్టోన్ ఉందనుకోండి పేషెంట్లో, దానికి అసిడిఫై మందులు ఉంటాయి. కాబట్టి యూరిన్ పిహెచ్ ఏంటి, ఉన్నటువంటి స్టోన్ యొక్క కాంపోజిషన్ ఏంటి, అవి కానీ కరెక్ట్గా ఫాలో అవుతే ఓకే. లేని పక్షంలో 30% ఆఫ్ మెంబర్స్కి మళ్ళీ స్టోన్స్ వస్తున్నాయి. స్టోన్స్ వచ్చినాయి అని అంటే చేసిన పద్ధతి, తీసిన పద్ధతి కాదండి. అందుకే మేము ఈ డిస్ప్యూట్ రాకుండా ఉండడానికి పేషెంట్స్కి సర్జరీ ముందన్నటువంటి ఎక్స్రే వాళ్ళ చేత ఎట్లా ఉంటుంది, సర్జరీ తర్వాత ఒక ఎక్స్రే ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు స్టోన్ లేదు మీరు కన్ఫర్మ్ చేసుకోండి, మీరు కన్విన్స్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. రేపు ఎప్పుడన్నా మళ్ళీ స్టోన్ వస్తే మాత్రం ఈ ప్రొసీజర్ మాత్రం దానికి కారణం కాదు. ఒకవేళ మళ్ళీ స్టోన్స్ వస్తే దానికి మళ్ళీ ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకే పేషెంట్లో నేను 4-5 సార్లు కూడా ఆపరేషన్ చేసామండి. ఆ పేషెంట్ మమ్మల్ని ఏం బ్లేమ్ చేయలే. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు చేసిన ప్రతిసారి కూడా కంప్లీట్గా తీస్తున్నారు, మనకు ఎవిడెన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత మనమే సరైన ప్రికాషన్స్ ఫాలో కాలేకపోయాం. ఇంకా జీవితంలో ఈ ఆల్కహాల్ తాగకుండా ఎట్లా, నాన్ వెజ్ తినకపోతే ఎట్లా, ఎందుకు ఈ జీవితం అనుకుని వాళ్ళే తినడం మొదలు పెడుతున్నారండి. అట్లా కాకుండా అన్ని మోడరేషనే, ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. ఎప్పుడైనా ఆల్కహాల్ అకేషనల్ అయితే ఓకే, కానీ డైలీ తాగే వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఈ స్టోనే కాకుండా లివర్ ఫెయిల్యూర్ ఉంటుంది, వాళ్ళకు షుగర్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, స్ట్రోక్ వస్తుంది. ఇవన్నీ కూడా ఒబెసిటీ వల్ల, ఓవర్ ఈటింగ్ వల్ల, షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల, బరువు పెరగడం వల్ల, ఇవన్నీ ఒక చైన్ రియాక్షన్. కాబట్టి మనం మాట్లాడే కిడ్నీ స్టోన్కి ఇంత శాస్త్రీయ నేపథ్యం ఉందని చాలా మంది తెలియకపోవచ్చు అండి. ఎక్సర్సైజ్ చేయమని అడుగుతున్నాం. ఎక్సర్సైజ్ చేస్తే ఏంటి లాభం అంటే కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉంటాయి అని కూడా చెప్పొచ్చండి నేను. కిడ్నీ స్టోన్స్ ఉంటే అవి పడిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన ఎక్సర్సైజ్ లోపల బాడీ మూవ్మెంట్ అవుతుంది, వాటర్ ఎక్కువగా తాగుతాం,
వాటర్ ఎక్కువ తాగితే యూరిన్ ప్రెషర్ పెరుగుతుంది. పెరిగినప్పుడు చిన్న చిన్న స్టోన్స్ ఉంటే అవి కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. నేను అమెరికాలో పనిచేసానండి, హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అని. అక్కడ కిడ్నీ స్టోన్ వస్తే మనిషిని ఒక మెషిన్ మీద పడుకోబెడతారండి. ఆ బెడ్ లాగా ఉంటుంది, దాన్ని పడుకోబెట్టి ఫిక్స్ చేసేస్తారు బెల్ట్తో. ఆ తర్వాత ఆ మెషిన్ రౌండ్ రౌండ్ తిరుగుతుంది, నిలువుగా అడ్డంగా వంకరగా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ స్టోన్ ఎక్కడ ఉందో అది బయటకు రావడానికి అవసరమైనటువంటి పోస్చర్స్ అన్ని కూడా ప్రోగ్రామ్ చేస్తాం. చేసినప్పుడు అది కనీసం 20 నిమిషాలు మంచిని తిప్పుతుందండి. తిప్పినప్పుడు ఉన్న స్టోను తన యొక్క గదిలోంచి బయటకు వచ్చి నాళంలోకి రావాలి. నాళంలోకి వచ్చిన తర్వాత మనం వాడే మందుల వల్ల ఆ నాళం రిలాక్స్ కావాలి. తర్వాత ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల ఆ ప్రెషర్ పెరగాలి, తర్వాత బయటకు రావాలి. దాన్నే లోవర్ క్యాల్షియం జిమ్ అంటే మనం నిలబడున్నప్పుడు కిడ్నీలో 3 గదులు ఉన్నాయండి, పైన గది, మిడిల్ గది. ఆ పైన మిడిల్ గదిలోంచి స్టోన్స్ ఈజీగా కిందికి వస్తాయి, ఎందుకంటే గొట్టం దానికి ఈజీలీ యాక్సెసిబుల్ ఉంది. కానీ కింద గది ఏదైతే ఉందో అది మన మూత్రనాళం కంటే కింద ఉంది కాబట్టి స్టోన్ పైకి ఎక్కాలి, ఎక్కి మళ్ళీ ఆ నాళంలో పడాలి, అది పడదు. కాబట్టి లోవర్ క్యాలిక్స్ స్టోన్ ఉంటే ఈ మెషిన్ మీద ఎక్కించి వాళ్ళని బాగా తిప్పి లోవర్ క్యాలిక్స్ని బయటకు వచ్చేసి బయటకు యూరేటర్ అనే గొట్టంలోకి వచ్చే విధంగా చేస్తున్నాం. అవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ అండి, ఎందుకంటే ఆ మెషిన్ పెట్టడం అవన్నీ కూడా అసలు ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ అయిపోతున్నటువంటి ఇక్కడ అన్ని ఆరోగ్యశ్రీలు ఇక్కడ అవుతున్నాయి. కాబట్టి పేషెంట్స్కి ఏదైనా సరే ప్రొసీజర్ చెయ్యాలి అని అంటే తప్పకుండా దానికి ధైర్యంగా చేయించుకోవచ్చు అండి. ఎందుకంటే ఏ సర్జన్ అయినా ఎవరు ఎక్విప్మెంట్ లేకుండా, వారికి స్కిల్ లేకుండా ఎవరు చేయరు. హాస్పిటల్స్ ఉన్నాయంటే వాటి అక్రిడిటేషన్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా దాన్ని ఉచితంగా ఎందుకు చేస్తుంది అంటే ఈ విధంగా కిడ్నీస్ ఫెయిల్ అవుతే ఇట్స్ సోషల్ బర్డెన్. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ డయాలసిస్ చేయాలి, కొత్త కిడ్నీ పెట్టాలి, అవన్నీ 10 నుంచి 20 లక్షలు ఖర్చు వచ్చే విషయాలు. అవన్నీ కాకుండా సింపుల్గా 50,000 60,000 అయ్యే ప్రొసీజర్ని మనం ఉచితంగా ఆరోగ్యశ్రీలో చేసామనుకోండి, అతను ఆరోగ్యంగా ఉంటాడు, భవిష్యత్తులో కిడ్నీ ఫెయిల్ కాకుండా ఉంటాడు. సమాజంలో చాలా మంది, ఎక్కువ శాతం మంది ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇది ఒక దోహదపడుతుందని చెప్పి ఈ ఆరోగ్య సిస్టమ్ వచ్చింది. ఆల్మోస్ట్ కిడ్నీ ప్రొసీజర్స్ అన్ని కూడా ఆరోగ్యశ్రీలో వచ్చేసినాయండి. ఇది చాలా ఆశ్చర్యకరం, ఎందుకంటే 2000-2005 వరకు అదంతా ఏం లేదు. 2007లో నాకు గుర్తుందండి, అప్పుడు స్టార్ట్ చేశారు. మెల్లమెల్లగా ఒక్కొక్క కండిషన్ పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ కిడ్నీలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు కూడా ఆరోగ్యశ్రీలోనే అవుతున్నాయి. ఆ వాటి ద్వారా కిడ్నీ రక్షించుకోవాలని అడుగుతున్నాం. ఎందుకంటే ఓపెన్ సర్జరీ చేయడం అనేది చాలా రేర్ అయిపోయింది. ప్రజల భయం ఏంటంటే సర్జరీ అంటే అమ్మో కట్ చేస్తారు, కిడ్నీ అంటే చాలా లోపల ఉంటుంది కాబట్టి పెద్దగా కట్ చేస్తారు, వీపు దగ్గర స్టార్ట్ చేస్తే బొడ్డు దాకా కట్ చేస్తారు, ఒక 20 నుంచి 30 కుట్లు పడతాయి, 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి, 3 నెలలు లాస్ ఆఫ్ అవుతుంది, అంత లీవ్ దొరకట్లేదు, ఇవన్నీ భయాలు ఉండేవి. ఇప్పుడు అలా కాదండి, సేమ్ డే డిశ్చార్జ్. ఉదయం 6 గంటలకు పిలుస్తున్నాం, ఎందుకంటే సాయంత్రం వాళ్ళు డిశ్చార్జ్ చేయాలి కాబట్టి 6కి పిలుస్తున్నాం, 7-8 o'clock ఆపరేట్ చేసేస్తున్నాం ఎండోస్కోపీ ద్వారా. బై ఈవినింగ్ 3-4కి వాళ్ళు టీ తాగిస్తున్నాం, 6 గంటలకల్లా వాళ్ళే నడుస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. అలాంటి ప్రొసెస్ వచ్చినాయి కాబట్టి ఎవరైనా సరే కిడ్నీ స్టోన్ వస్తే దాని సైజ్ ఏంటి, దాని లొకేషన్ ఏంటి, దానివల్ల అయినటువంటి కాంప్లికేషన్ ఏంటి, ఒకవేళ వెయిట్ చేయొచ్చా లేదా, ఇవన్నీ క్వాలిఫైడ్ యూరాలజీ అంటే చిన్న స్పెషలిస్ట్ కాదండి. ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ ఉంటుంది, ఆ తర్వాత ఎంసీహెచ్ యూరాలజీ. ఎంసీహెచ్ అంటే మ్యాజిస్టర్ చిరర్జీ, అది లాటిన్ టర్మ్ అండి, అంటే హైయెస్ట్ డిగ్రీ ఫర్ కిడ్నీ సర్జరీ. అది మేము పొంది ఉన్నాం కాబట్టి ప్రపంచంలో అంతకుమించిన డిగ్రీ లేదండి, ఏ దేశం పోయినా సరే ఎంసీహెచ్ఏ టాప్. సో అలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దగ్గర వెళ్ళినట్లయితే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఫెసిలిటీ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఫ్రీగా చేస్తారా లేకపోతే ఇన్సూరెన్స్ ఉంటే దాని ద్వారా చేస్తారు తప్పితే ఏ వ్యక్తికి కూడా ఈ రోజులలో కిడ్నీ స్టోన్ తీయడం అనేది ఎక్స్పెన్సివ్ కాదండి. ఇది సమ్మర్ కాలం, సమ్మర్ లోపల మరి ఏం చేయాలి, స్టోన్స్ రాకుండా ఏం చేయాలి చాలా మంది అడుగుతుంటారండి. మనకు జనరల్గా వాతావరణంలో ఒక 1/2 లీటర్ చెమట పోతూ ఉంటుంది రోజువారీగా. సమ్మర్ కాని సమయంలో 500 ml పోతుంటుంది, అంటే 1/2 లీటర్ మనకు తెలియకుండానే బయటకు వస్తుంది. సమ్మర్లో అయితే 1/2 లీటర్ కాదు కదా, 1.5 లీటర్స్ పోవచ్చు. కొంతమంది ఎండలో పనిచేస్తే 2 లీటర్స్ కూడా పోవచ్చు. ఆ 2 లీటర్స్ ఆవిరైనటువంటి చెమట, మనకు వచ్చిన మూత్రం, ఈ రెండు కలిపితే ఎంత లాస్ అయిందో మనకు తెలుస్తుంది. ఉదాహరణ 2 లీటర్స్ మూత్రం వచ్చింది, చెమటగా ఒక 2 లీటర్ పోయింది అనుకుందాం, అంటే 4 లీటర్స్ మినిమం తాగాలండి. అది పనిగట్టుకు తాగాల్సి వస్తుంది, ఎందుకంటే అది తాగకపోతే స్టోన్స్ వస్తాయి. స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి అనే దానికి ఆన్సర్ ఇస్తున్నా. మనం తినే ఆహార పదార్థాల్లో ఇసుక రేణువులు ఎన్నో తయారవుతాయి. మనం ఇసుక తిన్నందుకు కాదు, అన్నంలో రాళ్ళు తిన్నందుకు కాదు, మనం తిన్న నార్మల్ ఆహార పదార్థం జీర్ణమైన తర్వాత బ్లడ్లో కొన్ని క్రిస్టల్స్ తయారవుతాయి. అవన్నీ కిడ్నీ దగ్గర ఫిల్టర్ అవుతాయి. ఫిల్టర్ అయ్యే క్రమంలో కిడ్నీ ఎన్ని క్రిస్టల్స్ని బయటకు పంపగలదు అనేది ఒక లిమిట్ ఉంది. ఉదాహరణకు 1000 క్రిస్టల్స్ పంపగలదు ఒక రోజులో అనుకుందాం. మనం తినే ఆహార పదార్థాల్లో 2000 క్రిస్టల్ తయారయ్యాయి అనుకోండి. సో ఎక్స్ట్రా ఉన్నట్టు దాన్ని సూపర్ సాచురేషన్ అంటాం. ఆ సూపర్ సాచురేషన్ వల్ల అక్కడ ఉన్న క్రిస్టల్స్ ఒకదానికి కూడా అతుక్కుంటాయి. వాటి మధ్యలో ఎలక్ట్రికల్ చార్జెస్ ఉంటాయి, వాటి జ్యూటర్ అయాన్స్ అంటారు. అవి ఒకదానికి అతుక్కుని మధ్యలో సిమెంటిక్ సబ్స్టెన్స్, ఇలా గోడ కడితే ఇటుక మధ్యలో మన సిమెంట్ వేస్తున్నారు, అలాగే స్టోర్ యొక్క క్రిస్టల్స్ మధ్యలో ఆ సిమెంట్ వేసుకొని దాన్ని కాంట్రాక్టిన్ సల్ఫేట్ అంటారు. సో ఆ ఇసుకంతా కూడా మధ్యలో అతుక్కొని సిమెంటింగ్ సబ్స్టెన్స్ ఒక గట్టి రాయి అవుతుంది. ఆ రాయి తయారైంది కిడ్నీ లోపల మాత్రమే. మనం తిన్న రాయి కానీ మింగిన రాయి 80% కిడ్నీ చేరుకోలేదు. కాబట్టి ఆ సూపర్ సాచురేషన్ ఎందుకు అయింది
అంటే మనం అధికంగా నాన్ వెజ్ తింటున్నామా, అధికంగా మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నామా, లేక అధికంగా ఆల్కహాల్ తీసుకుంటున్నామా, ఎక్సర్సైజ్ మానేసామా, బరువు పెరిగిన పట్టించుకోలేదా, లేక మనకు కొంతమంది యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందండి, దానికి గౌట్ అంటారు. వారు నార్మల్గానే ఉంటారు, తినకపోవచ్చు, కానీ గౌట్ అనే కండిషన్లో యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది. యూరిక్ యాసిడ్ పెరిగిన వాళ్ళకి ఏమవుతుంది, జనరల్ బొటన వేలు దగ్గర చిన్న గడ్డలాగా అవుతుంది, బాగా నొప్పి పెడుతుంది, దాంతో గౌట్ డయాగ్నోజ్ అవుతుంది. దానికి ఏదో మందులు వాడతారు. కానీ గౌట్ అనేది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చింది కాబట్టి అదే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కిడ్నీలో కూడా స్టోన్ తయారు చేయగలుగుతాయి. కాబట్టి దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. గౌట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి సింపుల్గా. ఫెబుస్టాట్ అని ఒకటి ఉంది, లేక కోల్సిన్ ఉంది. ఆ టాబ్లెట్స్ మానేస్తే మళ్ళీ యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. నెక్స్ట్, పదే పదే స్టోన్స్ వచ్చే వాళ్ళకి యూరిన్ పిహెచ్ చెక్ చేయొచ్చాడు. మీరు ఇంట్లో మీ యొక్క యూరిన్ పిహెచ్ చెక్ చేసుకోవచ్చు. దానికి ఎట్లా అంటే చిన్న స్టిక్స్ దొరుకుతాయి, పిహెచ్ స్టిక్స్ అంటారు. ఎలాగైతే డయాబెటిక్ పేషెంట్స్ వారి యొక్క యూరిన్ ఎక్కువ ఉందా తక్కువ తెలుసుకోవడానికి ఆ డిప్ చేస్తే, ఆ స్ట్రిప్ని ముంచితే నార్మల్ ఉందనుకోండి అది బ్లూ కలర్లో ఉంటుంది, కొద్దిగా పెరిగింది అనుకోండి కొద్దిగా ఆరెంజ్ కలర్లోకి వస్తుంది, బాగా ఎక్కువ ఉంది అనుకోండి బ్రిక్ రెడ్ కలర్లో ఉంది, ఇటుక రంగులో వచ్చేస్తుంది. సో దానివల్ల వాళ్ళకి కొంత ఐడియా వస్తుంది. అలాగే స్టోన్స్ వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే ఈ పిహెచ్ స్టిక్స్ ఒక స్టిక్ 10 రూపాయలే ఉంటుందండి, 10 రూపాయలు 8 రూపాయలు కూడా వస్తుంది. ఒక స్టిక్ కొనుక్కొని ఒక బాటిల్ కొన్నారనుకోండి, దాంట్లో పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, ఇలా 3 స్ట్రిప్స్ వేస్తే ఎంత పిహెచ్ వచ్చిందో రాసి ఉంటుంది. అందులో 5.5 వచ్చిందా, 6.5 వచ్చిందా, 7 వచ్చిందా, 7.5 వచ్చిందా. 7 అనేది న్యూట్రల్ అండి. సో ఎవరి పర్సిస్టెంట్గా ఎవరికైతే అసిడిక్ పిహెచ్ వస్తుందో, అంటే 7 కంటే తక్కువగా వస్తుందో, 5.5 5.6 దగ్గర వస్తుందో వాళ్ళకు వచ్చే స్టోన్స్ వేరు. 7 దాటి ఉన్నది 7.5 8 దగ్గర పర్సిస్టెంట్గా అదే వస్తుంది అనుకోండి, వాళ్ళకు ప్రికాషన్స్ వేరు. అంటే వారు తినే ఆహార పదార్థాల వల్ల ఎటువంటి ప్రోడక్ట్స్ వస్తుంది తెలియడానికి అవకాశం వస్తుంది. దాన్ని పిహెచ్ చార్ట్ అంటాం. ఆ పిహెచ్ చార్ట్ వచ్చిన డైరీలు రాసుకొని వస్తే వాళ్ళ పిహెచ్ని చెక్ చేసి దాని ద్వారా వాళ్ళ డైట్ ప్రికాషన్ చెప్తాం. తద్వారా ప్రివెన్షన్ ఇది బెటర్ దాన్ క్యూర్. ఎందుకంటే ఇంతవరకు స్టోన్ ఎలా తీయాలి చెప్పాను, కానీ స్టోన్స్ రాకుండా కాపాడొచ్చు. ప్రతి ఒక్కరికి స్టోన్ రావాలని ఎక్కడ లేదండి. ఎంతమందికి వస్తున్నాయి స్టోన్స్ అంటే 7 to 8% ఆఫ్ ప్రాబ్లం మాత్రమే వస్తున్నాయి. 92% బాగానే ఉన్నారు. ఆ వచ్చిన 7-8%లో ఉన్నటువంటి ప్రికాషన్స్ ఏంటి అని చెప్పడానికి వారి యొక్క యూరిన్ పిహెచ్, తర్వాత 24 hour యూరిన్ ఎగ్జామినేషన్ ఉందండి. మనము తినే ఆహార పదార్థాల వల్ల ఎటువంటి క్రిస్టల్స్ వస్తున్నాయి అని తెలియడానికి 24 గంటల మూత్రం, అంటే ఉదయం 6 గంటల నుంచి వచ్చిన మూత్రాన్ని ఈ రోజంతా ఇక్కడ పట్టుకొని టోటల్ ఒక పెద్ద బాటిల్లో పోయాలి. మరుసటి 6 గంటల వరకు వచ్చిన మూత్రాన్ని నింపితే ఒక 2 లీటర్స్ 2.5 లీటర్ రావచ్చు. దానిలో కాల్షియం ఎంత ఉంది, ఎన్ని క్రిస్టల్స్ ఉన్నాయి, ఆక్సిలేట్స్ ఎన్ని ఉన్నాయి, ఫాస్ఫేట్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా అన్ని సిస్టైన్ క్రిస్టల్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ ల్యాబ్లో చెప్తారు. నార్మల్ కంటే ఎక్కువ ఏ క్రిస్టల్ ఉందో దాన్ని తగ్గించడానికి స్పెసిఫిక్ ప్రికాషన్ డయట్లో చెప్పొచ్చు. తద్వారా అసలు ప్రికాషన్ ఎట్టి పనులు స్టోన్స్ రాకుండా కాపాడొచ్చు. ఇవన్నీ ఎవరు చేయాలి అని అంటే బాగా ఎండలు తిరిగే వాళ్ళు కానీ, ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్న వాళ్ళు కానీ, ఓవర్ వెయిట్ వాళ్ళు కానీ, కుటుంబ సభ్యులు ఎవరికైనా స్టోన్ వచ్చినా సరే వీళ్ళు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ కుటుంబంలో భోజనం అంతా అందరూ ఒకేలాగా తయారు చేస్తారు, ఒకేలాగా తింటుంటారు మోస్ట్లీ. కాబట్టి ఆ కుటుంబంలో ఎవరికైనా వచ్చిందంటే ఆ వ్యక్తి వాటర్ తక్కువ తాగాడేమో, మరి మనకు కూడా అదే రిస్క్ ఉంది. కాబట్టి మనం ముందే ప్రికాషన్ తీసుకుందాం చేసినట్లయితే భవిష్యత్తులో స్టోన్స్ రావు. స్టోన్స్ అనేది ఇట్స్ సింపుల్ కండిషన్. దాంట్లో క్యాన్సర్ కాదు, డేంజర్ కాదు. ఉదాహరణ స్టోన్ వల్ల కిడ్నీ చెడిపోయిందంటే అది డిజాస్టర్, అంటే ఆ వ్యక్తి చేసిన తప్పు కింద లెక్క తప్పితే ఏ స్టోన్ కూడా కిడ్నీ చెడగొట్టలేదండి. ఎందుకంటే 6 వారాల లోపల కిడ్నీ స్టోన్ బయటకు వస్తే అసలు కిడ్నీ మీద ఎఫెక్టే ఉండదు. మేము స్టోన్ తీసిన తర్వాత మళ్ళీ కిడ్నీస్ నార్మల్గా పనిచేస్తున్నాయి. అదే రాకుండా పోయేవాళ్ళు లేక స్టోన్ పెద్ద అయ్యే వరకు వెయిట్ చేసిన వాళ్ళు కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది. మొత్తంగా తగ్గుతుందని చెప్పట్లే, కానీ జనరల్గా 6 weeks to 3 months అయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా కిడ్నీ ఒక చిన్న స్టోన్ ఉండగలదు. కానీ 3 months దాటిన తర్వాత ఏదో కాంప్లికేషన్ అవుతుంది. ఆ స్టోనే పెరగడమా, లేక స్టోన్ మీద ఇన్ఫెక్షన్ కావడమా, స్టోన్ వచ్చి ఇంపాక్ట్ కావడమా. ఒకసారి ఇంపాక్ట్ అయిన నాళంలో వచ్చి ఇరుక్కుంది అనుకోండి, ఆ కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంటుంది. ఎన్లార్జ్ అయినటువంటి ఆ కిడ్నీ వీపులో నొప్పి పెడుతుంది, తర్వాత వాంతులు వస్తాయి. తర్వాత ఆ ఇన్ఫెక్షన్ వల్ల జనరల్గా ఎవరికైనా సరే బీపీ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్ లోపల మేము చెప్పేది ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలండి. సిట్రేట్స్ మీరు గమనించి చూస్తే ఏ యూరాల్స్ ఎక్కడ రాసినా సరే సిట్రాల్ అని కానీ, పొటాషియం సిట్రేట్ అని కానీ, సోడియం రకరకాల సిట్రేట్స్ ఉంటాయి. ఎందుకు అంటే సిట్రేట్స్ అనేవి స్టోన్స్ రాకుండా కాపాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి న్యాచురల్గా ఉండే డిఫెన్స్ మెకానిజం. భగవంతుడు మనందరికీ కూడా సిట్రేట్స్ ఇచ్చాడండి. ఉదాహరణకు 300 యూనిట్స్ సిట్రేట్స్ మనకి ఇచ్చారు, కానీ మనం తినే ఆహార పదార్థాల్లో వాటిని మించినటువంటి క్రిస్టల్ తయారైనాయి. ఆ 300 యూనిట్స్ కరిగించలేనటువంటి క్రిస్టల్ తయారవుతే అప్పుడు రియల్ ప్రాబ్లం. అందుకే మన శరీరంలో సిట్రేట్స్ సరిపోవట్లేదేమో అని చెప్పి మేము బయట నుంచి 2 స్పూన్స్ పొద్దున మధ్యాహ్నం రాత్రి తాగుంటాం. ఈ సిట్రేట్స్ అదనంగా వచ్చిన క్రిస్టల్స్ కరిగిస్తాయని, అందువల్ల ఇక స్టోన్స్ రాకుండా కాపాడుకోవచ్చని ఆ సిట్రేట్స్ వాడాలి. ఆ బాటిల్గా కాకుండా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. నిమ్మ, దానిమ్మ, ఆరెంజ్ అంటే బత్తాయి, ఇవి జ్యూస్ తాగితే న్యాచురల్ సోర్స్ ఆఫ్ సిట్రేట్స్ తీసుకున్నట్లయితే స్టోన్స్ ఏమైనా చిన్న చిన్న ఉంటే కరిగిపోతాయి.
ఆ క్రిస్టల్స్ ఏమైనా ఉంటే అవి బయటికి స్టోన్స్ కాకుండా కాపాడుకోవచ్చు. ఆ సిట్రస్ ఫ్రూట్ తీసుకోవడం లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు అండి. అది సమ్మర్ అనే కాదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎందుకంటే Right. దే ఆర్ Okay, నాట్ sir. హార్మ్ఫుల్. కిడ్నీ Thank స్టోన్స్ you. రాకుండా కాపాడితే ఉన్న వాళ్ళకి కొంచెం సైజ్ తగ్గించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఏదేమైనా సరే ఒక స్టోన్ వచ్చి అక్కడే ఉంది కొంతకాలం, మనం ఏమి దాని గురించి పట్టించుకోలేదంటే మోస్ట్ ఆఫ్ ఏమైతే పెయిన్ ఉండదండి స్టోన్లో. ఒకసారి వచ్చి వదిలేస్తుంది. మధ్యలో ఉన్న గ్యాప్లో స్టోన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నాకు నొప్పి లేదు కదా, 6 నెలల నుంచి నాకేం నొప్పి రాలేదు, స్టోన్ ఉంది అని కొంత నవ్వుకుంటుంటారు. అలా కాదండి. రైట్ సార్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. యూరాలజీ సమస్యలకు సంబంధించి సూచనలు సలహాలు మాతో పంచుకున్నందుకు. చూసారు కదా, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.